తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు వీర మహిళలు పిఠాపురం చిత్రాడ జనసేన 12వ ఆవిర్భావ సభకు తరలి వెళ్తున్నారు. ఆవిర్భావ సభకు వచ్చే వారి కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ సందడి నెలకొంది. తనను గెలిపించిన పిఠాపురం గడ్డపై ఆవిర్భావ దినోత్సవం సభ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తన సత్తా ఏపాటితో మరోసారి చూపించాలని పవన్ ప్లాన్ చేశారు. అంచనాలు మించి విజయవంతం చేసేందుకు ఆ పార్టీ ఎక్కడెక్కడ పక్కా ఏర్పాటు చేసింది. చిత్రాడ గ్రామంలో 60 ఎకరాలు సువిశాల ప్రాంగణంలో జయకేతనం పేరుతో ఆవిర్భావ దినం సభ నిర్వహిస్తున్నారు. 250 మంది కూర్చునే విధంగా సభావేదిక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది జనసేన కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు. ఆవిర్భావ సభ దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పిఠాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అచ్చంపేట నుంచి కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభకు మొత్తం 1700 మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్రాడలో పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, దాహార్తి తీర్చే తాగునీరు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షించారు. జనసేన డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 14 అంబులెన్స్, 500 మంది వాలంటీర్లతో నిరంతర సేవలు అందిస్తున్నారు. తానా లాంటి బయోగ్రఫీ సంస్థకి జనసేన ఆవిర్భావ స్టేజ్ బాధ్యతలు అప్పగించారు. సభ చివరి నుంచి చూసేవారి కోసం డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాకినాడ, పిఠాపురం, చిత్రాడ గ్రామం అరుణవర్ణంతో జనసేన పార్టీ జెండాలు, భారీ ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులు, స్వాగత తోరణాలతో కణకళలాడుతున్నాయి. దేశ ప్రజలందరికీ కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ పండుగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్ఐసి కాలనీ మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు నివాసంలో ఇంట్లో హోలీ మిలన్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పాతూరి నాగభూషణం, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తరాదిలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలియజేశారు. అనంతరం దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ మనం హోలీని వసంతోత్సవంగాను ఘనంగా జరుపుకుంటామని, ప్రాంతాలు, మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు. అనంతరం మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా హోలీ పండుగ జరుపుకుంటున్నారని, పండుగ ప్రజలు అందరికీ ఆనందాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో కేంద్ర సహకారంతో ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ విశేషమైన అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకిస్తుందో అంటే సహభ్రాతృత్వం అనేటువంటి ఒక సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఒక శ్రేష్టమైన భారతదేశాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం. క్లాస్ విభేదం లేకుండా, వర్గ విభేదం లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పెద్ద చిన్న అన్న వ్యత్యాసం లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏమాత్రం ఖర్చు లేని పండుగ హోలీ పండుగ. చాలా మన రాష్ట్రంలో కొద్దిగా హోలీ పండుగని ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకోవటం లేదు. దానికి అదేదో ఇతర ప్రాంతాలకు చెందిన పండుగని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న అనేక సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే అత్యంత ఆనందాన్ని ఇచ్చే పండుగల్లో హోలీ పండుగ ఒక ప్రధానమైన పండుగ. శీతాకాలం నుంచి వసంతకాలంకి కాలం మారేటువంటి సమయంలో అందరూ అన్ని వర్గాల వారు జరుపుకునేటువంటి ఆనందకరమైన పండుగ. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా నేనైతే చూశాను, చిన్నపిల్లలైతే సంవత్సరం మొత్తం వారు అన్ని పండుగల్లో ఎంత ఎంజాయ్ చేస్తారో ఒక్క హోలీ పండుగ నాడే అంత ఎంజాయ్ చేస్తారు. శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ.
Thank you. He will take this. విశేషమైన ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని దుర్గగుడి వేద పండితులు పేర్కొన్నారు. విశేషమైన ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి దిగువన ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద కొలువైన కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను వేద మంత్రాల నడుమ వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కనుల పండుగగా సాగింది. ఘాట్ రోడ్ మీదుగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. విశేషమైన ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయని దుర్గగుడి వేద పండితులు పేర్కొన్నారు. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమన్నారు. జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సిద్ధార్థ నగర్లోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్స్లో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద వయోభేదాన్ని మరిచి ఆడి పాడి సందడి చేశారు. ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తమ అపార్ట్మెంట్లో కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను నిర్వహించుకుంటామని వివరించారు. విజయవాడ సిద్ధార్థనగర్లోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ వాసులు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని హోలీ పౌర్ణమిగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. హోళిక అనే రాక్షసి మంటల్లో దహనమైన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వేడుకగా జరుపుకునే ఈ పండుగ క్రమేణా దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు విజయవాడలోని స్థిరపడడంతో ఈ సంబరాలు విజయవాడలో కన్నుల పండుగగా సాగాయి. స్థానిక సిద్ధార్థ నగర్లోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో హోళీ సంబరాలు మిన్నంటాయి. చిన్న పెద్ద మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కోలాహలంగా రంగులు పూసుకుంటూ నృత్యాలు చేస్తూ హోళీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్లోని నివాసితులందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటామని చెప్పారు. ప్రతి ఏటా హోలీ పండుగ నాడు చిన్న పెద్ద ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా కలిసికట్టుగా ఎంతో ఆనందంగా ఆహ్లాదభరిత వాతావరణంలో ఈ పండుగ జరుపుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అపార్ట్మెంటుకు చెందిన మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏటా తమంతా కలిసిమెలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటామని వివరించారు. ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఇది. మా జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో మేము అందరం కలిసి అన్ని పండుగలు చాలా వేడుకగా జరుపుకుంటాము. అందులో ఇదొకటి. ఇందులో ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా అందరం కలిసి మా అపార్ట్మెంట్లోంచి కిందకి వచ్చి ఈ పండుగని అద్భుతంగా జరుపుకుంటూ ఉంటాము. నిన్న మేము హోలీ దహన కార్యక్రమం కూడా నిర్వర్తించారు మా ఆడపడుచులు. సో అన్ని పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. అందరికీ ఇది నిజానికి హోలీ పండుగ సోదర భావానికి ప్రతీకగా. అందరికీ మరొక్కసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ.
పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు పరివార దేవతలకు ఫాల్గుణ పౌర్ణమి పురస్కరించుకొని విశేష నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పౌర్ణమి సందర్భంగా స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు పరివార దేవతలకు ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని విశేష నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విజయవాడతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకున్నారు. భక్తులు ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పౌర్ణమి సందర్భంగా స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర, నవావరణార్చన, శాంతి కళ్యాణం పూజల్లో విశేష రీతిలో భక్తులు పాల్గొన్నారు. కొండ దిగువ నుండి లిఫ్ట్, ఉచిత బస్తో ఇతర వాహనాలు, కాలినడకన భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. కొంగుముడితో అమ్మవారి దర్శనం కొరకు విచ్చేసిన నూతన వధూవరులకు ఉచిత దర్శనం కల్పించారు. ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్ భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భక్తులకు తాగునీరు, ఉచిత ప్రసాద వితరణ అందజేస్తున్నారు. దేవస్థానం అందిస్తున్న ఉచిత ప్రసాదం, నిత్య అన్న ప్రసాదమును భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒంటిపూట బడులు వచ్చేశాయి. రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. పిల్లలు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న ఒంటిపూట బడులు వచ్చేశాయి. రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 నుంచి 12:30 వరకు విద్యాసంస్థలు కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి కోసం ప్రత్యేక తరగతులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వేసవి తాపం పెరగడంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, చిన్నపిల్లలు, వృద్ధులు సాధ్యమైనంత వరకు వేడి గాలులకు తిరగకపోవడం మంచిదని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇటీవల అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై మీడియాతో మాట్లాడారు. జీవీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అన్ని విధాల సహకారం అందిస్తోందని జీవీఎల్ చెప్పారు. మోదీ 3.0లో ఏపీకి విశేష ప్రాధాన్యత లభిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనలు, ఏపీ రాజకీయ పర్యటనలు ఉండవని, కేవలం అభివృద్ధి ప్రణాళిక అమల్లో భాగంగానే కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటనలు ఉంటాయని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. అద్భుతంగా ఉంది. ఇది మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలు మరి ఒక పరిపాలన ఏ విధంగా ముందుకు దూసుకుపోతోంది. మరి గత 6 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో సాధ్యం కానివి అనేకం ఇప్పుడు సాధ్యమవుతున్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరే దానికి ప్రధాన కారణం. సో ఇది ప్రజలందరూ మరి గర్వించే విధంగా, ప్రజలందరూ ఆశాభావంతో చూసేటువంటి విధంగా రాష్ట్ర పరిపాలన ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉన్నది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం పెద్దపెట్టున రావటం, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికే విశాఖపట్నాన్ని ఒకసారి విచ్చేయటం, మరలా వారి పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా కేంద్ర మంత్రులు తరచుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల స్వయంగా వారు కూడా స్పందిస్తూ, నిర్మలా సీతారామన్ గారు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం జరిగింది. ఇతర పెద్ద మంత్రులు అమిత్ షా గారు కూడా. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. మెగాస్టార్కు యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. సినిమా రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలకు పురస్కారం ప్రకటించింది. మార్చి 19న యూకే పార్లమెంటులో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు.
ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని ఓ డైలాగ్. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్ కళ్యాణ్. ఆవిర్భావం, పోరాటం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరుపురాని ఘట్టాలు. పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పార్టీ ఒడిదుడుకులు, జనసేన సాగించిన విజయ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుగా ఉండాలంటూ జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఆయన 10 ఏళ్ల పాటు కనీసం చట్టసభల్లో అడుగు పెట్టలేకపోయారు. ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరించారు. వైఫల్యాలకు వెరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలోనే కలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించి కట్టుబడ్డారు. టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టడంలో కీలకమయ్యారు. 10 ఏళ్ల పోరాటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామి అయ్యారు. ప్రజాపాలనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో అరాచక పాలన సాగటం చూసిన ఆయనకు పొరపాటు అర్థమైంది. జగన్ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు. ఇసుక కొరత నుంచి గుంతలమయమైన రహదారుల వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఇదే క్రమంలో 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోనంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు. పొత్తులపై ప్రకటన చేసినప్పటి నుంచి జనసేనానిపై వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. విశాఖ పర్యటనకు వెళ్తే పవన్ని పోలీసులు అడ్డుకున్నారు. కారుల నుంచి బయటకు చూడొద్దని ఆంక్షలు పెట్టారు. హోటల్ గదిలో నిర్బంధించారు. ఇవన్నీ పవన్లో తీవ్ర అసహనం, ఆగ్రహం తెప్పించాయి. తన పర్యటనల కోసం పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం పైన వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేశారు. అదే వారాహి వాహనంపై 2023 మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు పవన్ వెళ్లారు. జన సైనికులు వారాహి యాత్రలో కదం తొక్కారు. జగన్ ప్రభుత్వాన్ని కూలగొడతానని పవన్ ఆ సభలో చేసిన శపథం పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం నింపింది. జనసేన ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ వెంట చెప్పుకోదగిన నాయకులు లేరు. పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు. సినిమా హీరోగా చరిష్మా, ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలే ఆయనకు ప్రధాన బలాలు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం కోసం ఇంకా చాలా కావాలి. రాజకీయ ఎత్తుగడలు, బలమైన నాయకులు, పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. వీటిపై సరిగ్గా దృష్టి సారించకపోవడం వల్ల జనసేన 2019 ఎన్నికల్లో విఫలమైంది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీ పంచన చేరారు. పార్టీ తరపున పోటీ చేసిన కొందరు నాయకులు జనసేనను వీడి వెళ్లారు. కష్టకాలంలోనూ పవన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపారు. రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచించారు. పంతా మార్చుకుని వెంటనే బీజేపీతో జట్టు కట్టారు. ఆ పార్టీతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలిచారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుని కలిసి వచ్చాక టీడీపీతో పొత్తును ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కూడా ఒప్పించి 2024 ఎన్నికల నాటికి టీడీపీ ఎన్డీఏలోకి రావడంలో కీలకంగా నిలిచారు. ఈ క్రమంలో పవన్ పై వైఎస్ఆర్సీపీ విమర్శలతో విరుచుకుపడింది. ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబుకు అమ్ముడు పోయారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న జగన్ పవన్ వ్యక్తిగత జీవితంపైన విమర్శలతో అక్కసు వెళ్లగక్కారు. సొంత సామాజిక వర్గం నేతలతో పవన్ను అదే పనిగా తిట్టించారు. జగన్ ఎత్తులన్నిటినీ టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల్లో పవన్ తిప్పికొట్టారు. జగన్ను పాతాళానికి తొక్కి తీరతానని సవాల్ విసరడమే కాకుండా పవన్ కళ్యాణ్ నిజం చేసి చూపించారు. జగన్ అరాచక పాలనతో వణికిపోతున్న ప్రజలకు పవన్ మాటలు, కూటమి ఏర్పాటు కొండంత ధైర్యాన్నిచ్చాయి. 2024 ఎన్నికల్లో కూటమికి జనం జైకొట్టారు. ఎన్నడూ లేనంతగా అఖండ విజయాన్ని కట్టబెట్టారు. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో బరిలో దిగగా 100% స్ట్రైక్ రేట్తో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వంలో భాగమైంది. ఉప ముఖ్యమంత్రిగాను, వివిధ కీలక శాఖల మంత్రిగాను పవన్ తనదైన మార్కు చూపిస్తున్నారు.
ఇప్పటికీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ చేయని ప్రయత్నాలు లేవు. వాటన్నిటికీ చంద్రబాబుతో కలిసి పవన్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీట్లు దక్కని వారిలో కొందరికి నామినేటెడ్ పదవుల ద్వారా పవన్ న్యాయం చేశారు. పార్టీ నేతలపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడానికి పవన్ వెనుకాడటం లేదు. సభ్యత్వ నమోదు 10 లక్షలు దాటినప్పటికీ గ్రామ స్థాయి నుంచి కమిటీలు లేకపోవడం ప్రధాన లోపం. పార్టీ అనుబంధ విభాగాలు కూడా క్రియాశీలకంగా లేవు. ఈ తరుణంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ద్వారా పార్టీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని శ్రేణులు ఆశిస్తున్నాయి. 12వ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవడం జన సైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలను నింపుతోంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.